హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అడపాస్ రెసిపీ వరల్డ్. ఇవాళ మన ఛానల్లో మీరు చూడబోతున్న రెసిపీ తందూరీ చికెన్. ఈ తందూరీ చికెన్ని ఓవెన్ అవసరం లేకుండా, అలానే ఏ తందూరీ మసాలా ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయకుండా చేయబోతున్నానండి. అచ్చం బయట రెస్టారెంట్లో ఫ్లేవరే వస్తుంది. మనం ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు, సేమ్ రెస్టారెంట్ కన్నా ఇంకా టేస్టీగా చేసేసుకోవచ్చు. చూసేయండి. ముందుగా చికెన్ లెగ్స్ని, బ్రెస్ట్ పీసెస్ని మీరు వేటితో అయితే తందూరీ చేయాలి అనుకుంటున్నారో ఆ పీసెస్ అన్నిటికీ బాగా డీప్గా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మ్యారినేషన్ చూద్దాం. మ్యారినేషన్ కోసం ఒక కప్ అంటే 200 గ్రామ్స్ వరకు పెరుగుని ఈ చికెన్కి యాడ్ చేసుకోండి. అలానే దాంతోపాటు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకొక 4 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేయండి. నేను ఇందులో ఏ గరం మసాలా కానీ తందూరీ మసాలా కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేస్తున్నాను. మసాలాలు ఏమీ యాడ్ చేయకపోయినా కూడా ఇలా చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేస్తే మీరు మళ్ళీ ట్రై చేస్తారు. దీన్ని ఇప్పుడు 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే చికెన్కి ఆ గ్రేవీ అంతా బాగా పట్టి ఉంటుందండి. చికెన్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఒక 20 గ్రామ్స్ బటర్ కూడా యాడ్ చేసుకోండి. బటర్ లేకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. ఈ బటర్ అంతా బాగా కరిగాక ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్స్ని వేసి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. ఈ పీసెస్ అన్నిటినీ కొంచెం డిస్టెన్స్తో దూరంగా పెట్టాలండి. ఒకదాని మీద ఒకటి పెడితే వాటర్ వచ్చేస్తే అప్పుడు చికెన్ సరిగ్గా ఫ్రై అవ్వదు. చూసారు కదా, ఇలా చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో డిప్ అయ్యేలాగా సపరేట్గా ప్యాన్ మొత్తం పెట్టేసుకోండి. వీటిని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. మనం 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇవి 1 సైడ్ ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయండి. దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. అలా 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. మనం 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. పీసెస్ అంతా రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్యాన్ దించేసుకొని అదే స్టవ్ మీద ఒక కోల్ పీస్ని పెట్టండి. చిన్న బొగ్గు ముక్కని పెట్టుకోండి. ఇది ఎర్రగా కాలేదాకా ఉంచాలండి. ఈలోపు మన చికెన్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోండి.
అదే బౌల్లో ఒక చిన్న స్టీల్ గ్లాస్ కానీ కప్ కానీ పెట్టుకొని దానిలో మనం ఎర్రగా కాల్చిన బొగ్గును వేయండి. ఆ బొగ్గు మీద ఒక 2 డ్రాప్స్ ఆయిల్ని వేసి లిడ్తో బౌల్ని క్లోజ్ చేసేసేయండి. దానిలో నుంచి వచ్చిన పొగ అంతా చికెన్కి పట్టేసి మనకి తందూరి ఓవెన్లో చేస్తే ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఒక 1 మినిట్ పాటు ఆ ఫ్లేమ్ అంతా తగ్గిపోయేదాకా, ఫ్యూమ్స్ అన్నీ తగ్గిపోయేదాకా ఉంచండి. 1 మినిట్ తర్వాత తీసి చూస్తే మనకి తందూరి చికెన్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చికెన్ని ఇలానే చేసుకుంటారు. దీన్ని ఆనియన్ లెమన్తో సర్వ్ చేస్తే హోటల్ స్టైల్ తందూరి చికెన్ కూడా దీని ముందు పనికిరాదండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. ఛానల్లోని ఎమ్మీ రెసిపీస్ని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ని ట్యాప్ చేసి చూడొచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.